హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ జాబ్ ఖచ్చితంగా కొట్టాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, మరి ఆ మార్క్స్ రావాలంటే మన ప్రిపరేషన్ విధానం ఎలా ఉండాలో ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మనకి ఎస్ఎస్సి జీడీలో కానిస్టేబుల్ సంబంధించిన డిఫరెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అడుగుతారు. అంటే మనకి డిఫరెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు, అంటే ఏది ఫస్ట్ ఇవ్వాలి, ఏది సెకండ్ ఇవ్వాలని. సో దానికోసం ఒక ఐడియా కోసం మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్, అంటే ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ సంబంధించిందే సిఐఎస్ఎఫ్. నెక్స్ట్ వన్ బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, అంటే మనకి చైనా పాకిస్తాన్ బార్డర్లో ఏవైతే ఫోర్సెస్ ఉంటాయో వాళ్ళని బిఎస్ఎఫ్ అంటారు. నెక్స్ట్ వన్ ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్, అంటే మనకి నేపాల్, భూటాన్ ఇలాంటి బార్డర్స్లో మనకి ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎస్ఎస్బి అంటారు. నెక్స్ట్ వన్ ఐటీబీపీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, అంటే ఇండో టిబెటన్ బార్డర్లో ఏవైతే ఫోర్సెస్ ఉంటాయో వాటిని ఐటీబీపీ అంటారు. నెక్స్ట్ వన్ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అండ్ ఏఆర్ అస్సాం రైఫిల్స్, అండ్ సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్. అఫ్కోర్స్ మనకి సిఆర్పిఎఫ్ సంబంధించిన పోస్టులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయలేదు. సో మనకి నోటిఫికేషన్లో సిఆర్పిఎఫ్ సంబంధించిన పోస్టులు మిగతావి మాత్రం ఉన్నాయి. ఓకే రైట్. మరి ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే అది జనరల్గా కట్ ఆఫ్ మార్క్స్ దేనికి ఎక్కువ ఉంటుందంటే ఎన్ఐఏకి ఎక్కువ ఉంటుంది కట్ ఆఫ్ మార్క్స్. ఈ ఫోర్సెస్లో మనకి టాప్ పోస్ట్ తీసుకుంటే మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇస్తారు చాలామంది. దీని కట్ ఆఫ్ మార్క్స్ కూడా 95+ ఉంటుంది. ఓకే, అంత కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే పోస్ట్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి, టాప్ పోస్ట్ కాబట్టి ఇందులో కంపేర్ చేసుకుంటే. సో అందుకే కట్ ఆఫ్ మార్క్స్ కూడా 95+ ఉంటాయి. సెకండ్ ప్రిఫరెన్స్ మనకి చాలామంది సిఐఎస్ఎఫ్కి ఇస్తుంటారు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్కి ఇస్తుంటారు. తర్వాత మనకి డిఫరెంట్ ఫోర్సెస్కి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇలాగే ఇవ్వాలని రూల్ ఏం లేదు. మీ మీకు ఇంట్రెస్ట్ని బట్టి ప్రిఫరెన్స్ ఇవ్వండి. నేను ఇంతకుముందు చెప్పాను, చాలామంది బిఎస్ఎఫ్ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు, ఎందుకంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చాలామందికి ఉంటుంది. ఈ దేశం కోసం, నా దేశం కోసం నేను ఫైట్ చేయాలనే ఒక ఫీల్ ఉంటుంది. సో వాళ్ళు చైనా, పాకిస్తాన్ బార్డర్లో వర్క్ చేయడానికి రెడీగా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ బిఎస్ఎఫ్కే ఇస్తుంటారు. అలా మీ మీరు ఏ ఇంట్రెస్ట్ని బట్టి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో మిగతావి ఎస్ఎస్బి, ఆ తర్వాత ఎస్ఎస్బి, ఐటీబీబీ, ఏఆర్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే రైట్. నెక్స్ట్ దీనికి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్, అంటే మనకి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది. మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్ అనలైజ్ చేస్తే 40+ వస్తే జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అవుట్ ఆఫ్ 100. అంటే అది ఏదైనా ఒక ఫోర్స్ కావచ్చు, 40+ యావరేజే చెప్తున్నాను. అందులో మళ్ళీ స్టేట్ వైజ్ సపరేట్గా ఉంటుంది కట్ ఆఫ్ మార్క్స్, మెన్ ఉమెన్ సపరేట్గా ఉంటుంది, మళ్ళీ కేటగిరీస్ వైజ్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలా కేటగిరీస్ వైజ్ సపరేట్గా ఉంటుంది. సో జస్ట్ నేను యావరేజ్ చెప్తున్నాను, 40+ వస్తే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ప్రీవియస్ కట్ ఆఫ్ మార్క్స్ని మనం అనలైజ్ చేస్తే ఈసారి కూడా ఖచ్చితంగా 40 మార్క్స్ వస్తే జాబ్ వస్తుందని చెప్పలేము, ఎందుకంటే ఎప్పటికప్పుడు కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి. సో ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఎనీహౌ మనకు ఖచ్చితంగా ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అనేది మీకు డీటెయిల్గా మీకు సపరేట్ వీడియో డిస్కస్ చేస్తాను. అంటే మనకి కట్ ఆఫ్ మార్క్స్ దేనికి ఎంత ఉంటుంది, ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎంత ఉంది, ఇప్పుడు మనం ఎంత తెచ్చుకుంటే ఖచ్చితంగా ఏ ఫోర్స్లో రావడానికి అవకాశం ఉందన్నది మీకు సపరేట్ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. ఓకే రైట్. నెక్స్ట్ మనకి ఈ సిలబస్ తీసుకుంటే మనకి ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జీడీ కానిస్టేబుల్ సిలబస్ తీసుకుంటే మనకి మొత్తం సిలబస్ని 4 సెక్షన్స్గా డివైడ్ చేశారు. అవి ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, నెక్స్ట్ వన్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, తర్వాత ఇంగ్లీష్, లాస్ట్ వన్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అని 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఈచ్ పార్ట్కి మనకి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, అంటే మొత్తం 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అని మనకి మెన్షన్ చేశారు. సో మనకి ఈ సిలబస్ని మనం ఎలా ప్రిపేర్ కావాలి, అంటే ఈ 4 సెక్షన్స్ని మనం ఎలా ప్రిపేర్ కావాలి, ఈ 4 సెక్షన్స్లో మనం ఎక్కువ మార్కులు సాధించాలంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. ఇందులో ఫస్ట్ వన్ మనకి తీసుకుంటే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. ఎలిమెంటరీ అని అక్కడే ఉంది చూడండి, వర్డ్ ఎలిమెంటరీ అని చెప్పారు. అంటే మనకి ఈ మ్యాథమెటిక్స్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది 10th స్టాండర్డ్ కాబట్టి, 10th క్వాలిఫికేషన్స్తో సంబంధించిన జాబ్స్ కాబట్టి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ఏమి ఇవ్వరు, అక్కడే మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇస్తారు. అది ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి.
సో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే మనకి ఈ టాపిక్స్ తీసుకుంటే మనకి జనరల్గా ఏ ఎగ్జామ్లో అయినా సరే, ఈ ఎగ్జామ్లో కాదు, ఈ టాపిక్స్ ఉంటాయని ఎవరు మెన్షన్ చేయరు. మెన్షన్ చేస్తారు, తర్వాత ఈటీస్ అని పెడతారు కదా, ఎక్సెట్రా అని పెడతాడు, అంటే ఇంకా ఉంటాయని అర్థం అనమాట. ఓకే, రైట్. అంటే ఎగ్జాక్ట్లీ ఇవే టాపిక్స్ ఉంటాయని ఏ ఎగ్జామ్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయరు. మనం ఏంటంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని ఈ టాపిక్స్ నుంచి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది, వీటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనే ఒక ఎనాలిసిస్ చేయగలుగుతాం. ఓకే, రైట్. అలా మనకి ఈ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో మనకి ఈ మ్యాథమెటిక్స్ని ఎలా ప్రిపేర్ కావాలి, సో ఏ టాపిక్స్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుందో చూద్దాం. ఓకే, మనకి ఈ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో ఒక టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్ ఇస్తున్నారు, అదేంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్. దాని నుంచి ఒక 3 to 4 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఎవ్రీ ఎగ్జామ్లో 3 to 4 క్వశ్చన్ ఖచ్చితంగా డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఇస్తున్నారు. అంటే గ్రాఫ్స్ ఇస్తారు, దాన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. మిగతా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండర్స్, ఇలా అన్ని అదర్ టాపిక్స్ నుంచి మనకి 1 క్వశ్చన్ ఇస్తున్నారు. ఎందుకంటే మొత్తం 25 క్వశ్చన్సే కాబట్టి అదర్ టాపిక్స్ నుంచి మనకి 1 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఎలా ప్రిపేర్ కావాలి, ఈ మ్యాథమెటిక్స్ ఎలా ప్రిపేర్ కావాలంటే ఒక ఆర్డర్గా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఆర్డర్గా ఏంటంటే మనకి ఒక 5 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకున్నాం. అంటే ఎలా ప్రిపేర్ కావాలనేది, ఎందుకంటే మనకి పార్ట్ 1 తీసుకుంటే ఫస్ట్ మీరు పర్సంటేజ్ ప్రిపేర్ కండి. మిగతా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పర్సంటేజ్ రిలేటెడ్ కాబట్టి మీకు అవి ఈజీగా అయిపోతాయి. సో ఫస్ట్ మీరు పర్సంటేజ్తో స్టార్ట్ చేయండి. పర్సంటేజ్లో తర్వాత మీకు ఆటోమేటిక్గా ప్రాఫిట్ అండ్ లాస్ కానివ్వండి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలిగేషన్ మిక్చర్స్, ఇవన్నీ పర్సంటేజ్ రిలేటెడ్ కాబట్టి ఈజీగా మీరు ప్రాక్టీస్ చేసుకోగలుగుతారు. ఓకే, రైట్. అలాగే ఈ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఈ క్వశ్చన్స్ అన్నీ మనకి మెయిన్లీ 3 టైప్స్ ఉంటాయి: బేసిక్, మీడియం లెవెల్, అడ్వాన్స్ లెవెల్. మీరు బేసిక్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉండండి. కొంచెం మీడియం లెవెల్ కూడా ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి. అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి డోంట్ టచ్. ఓకే, అవి టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎలిమెంటరీ మ్యాథమెటిక్సే కాబట్టి బేసిక్స్ మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఉండండి. మీడియం లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా కొంతవరకు మనకు నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకి కాంపిటీషన్ కూడా పెరుగుతుంది కాబట్టి కొంచెం లెవెల్ పెంచడానికి అవకాశం ఉంది కాబట్టి. సో మీడియం లెవెల్ మీరు ప్రిపేర్ అవుతే వాడు కొంచెం స్టాండర్డ్ పెంచినా మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు, ఎందుకంటే మనకి ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంటే కాబట్టి మీడియం లెవెల్ వరకు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, రైట్. సో ఫస్ట్ పార్ట్ 1 ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్కి వెళ్ళండి. సెకండ్ పార్ట్లో మనకి రేషియో ప్రపోర్షన్ స్టార్ట్ చేసుకోండి. రేషియో ప్రపోర్షన్కి మనకి రిలేటెడ్ అనమాట. పార్ట్నర్షిప్ కానీ, ఏజెస్ కానీ, యావరేజ్ కానీ, ఇవన్నీ రిలేటెడ్ టు రేషియో ప్రపోర్షన్ కాబట్టి మీరు ఫస్ట్ రేషియో ప్రపోర్షన్ స్టార్ట్ చేస్తే మిగతావన్నీ మీకు ఈజీగా ఉంటాయి. ఓకే, రైట్. తర్వాత నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్. సో ఇక్కడ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఈచ్ టాపిక్ నుండి 1 మార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 మార్క్ ఈచ్ టాపిక్ నుంచి 1 మార్క్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ కూడా 1 మార్క్ ఈచ్ టాపిక్ నుంచి మీరు 1 మార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. తర్వాత మనకి నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్. సో దీని నుంచి కూడా మనకు ఈచ్ టాపిక్ నుంచి 1 మార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత మీకు టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా ఇవి పార్ట్ ఆఫ్ ద టైమ్ అండ్ డిస్టెన్స్ కాబట్టి దీని నుంచి కూడా మనకి 1 మార్క్ మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే టైమ్ అండ్ వర్క్, దీని నుంచి కూడా చైన్ రూల్, పైప్స్ అండ్ సిస్టమ్, ఈ రెండు కూడా పార్ట్ ఆఫ్ ద టైమ్ అండ్ వర్కే. సో దీని నుంచి కూడా మనకి 1 or 2 క్వశ్చన్స్ మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత మనకి ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు డేటా ఇంటర్ప్రిటేషన్ 3 to 4 క్వశ్చన్స్ షూర్గా ఇస్తున్నారు. సో దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అలాగే డేటా సఫిషియన్సీ నుంచి కూడా మనకి 1-2 క్వశ్చన్స్ మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత మనకి మెన్సురేషన్ నుంచి కూడా ఒక 1 or 2 క్వశ్చన్స్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఇలా మొత్తం 25 క్వశ్చన్స్ మనకి ఈ టాపిక్స్ నుంచి మనం ఏవైతే చెప్పామో ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. సో పార్ట్ వైజ్ డివైడ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవుతే మీ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ మనకి రీజనింగ్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి: వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్. వెర్బల్ అంటే ఏంటి? సమ్ లాంగ్వేజ్ యూజ్డ్, అంటే లెటర్స్ కానీ, నెంబర్స్ కానీ, వర్డ్స్ కానీ బేస్డ్ ఆన్ వాటి మీద ఇచ్చినప్పుడు దాన్ని వెర్బల్ రీజనింగ్ అంటారు. నాన్ వెర్బల్ అంటే ఏంటి? నో లాంగ్వేజ్ యూజ్డ్, అంటే లెటర్స్ కానీ, నెంబర్స్ కానీ యూజ్ చేయకుండా ఓన్లీ ఫిగర్స్ బేస్ చేసి మీద వచ్చే క్వశ్చన్స్ని నాన్ వెర్బల్ అంటారు. సో మనకి వెర్బల్ నుంచి దాదాపుగా 20 క్వశ్చన్స్ ఇస్తారు. వెర్బల్ నుంచి 20 క్వశ్చన్స్. అలాగే నాన్ వెర్బల్ నుంచి ఒక 5 క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. ఈ వెర్బల్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే నెంబర్స్. ఈ నెంబర్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకి ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ ఇస్తున్నారు.
అంటే నెంబర్ సిరీస్ కానివ్వండి, నెంబర్ ఎనాలజీ, రాంగ్ నెంబర్, మిస్సింగ్ నెంబర్ క్లాసిఫికేషన్, ఇలా నెంబర్స్ రిలేటెడ్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన 5 క్వశ్చన్స్ షూర్గా ఇస్తున్నారు. మిగతా అన్ని టాపిక్స్ నుంచి అంటే సిరీస్ కానీ, క్లాసిఫికేషన్, కోడింగ్, డీకోడింగ్, ఆల్ఫాబెట్ టెస్ట్, అలాగే మనకి నెక్స్ట్ నెంబర్స్ కాకుండా మ్యాథమెటికల్ ఆపరేషన్స్, లాజికల్ డయాగ్రామ్, డైరెక్షన్స్, ర్యాంకింగ్, బ్లడ్ రిలేషన్స్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుంచి మనకి ఒక 1 క్వశ్చన్ మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇందులో రీజనింగ్లో తీసుకుంటే మనకి వర్బల్లో 20 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ మనకి సిలోయిజం, స్టేట్మెంట్ ఆఫ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అండ్ డేటా సఫిషియన్సీ అక్కడ రీజనింగ్లో ఉంటుంది. మళ్ళీ అలాగే మనకి ఇక్కడ కూడా మ్యాథమెటికల్ ఎబిలిటీలో కూడా ఉంటుంది. అలాగే నాన్ వెర్బల్ నుంచి మనకి ఒక 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నాన్ వెర్బల్ నుంచి 5 క్వశ్చన్స్. నాన్ వెర్బల్లో కూడా మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సిరీస్, ఎనాలజీ, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, అలాగే డైస్ సంబంధించిన క్వశ్చన్స్, క్యూబ్స్, పేపర్ ఫోల్డింగ్, హిడెన్ ఫిగర్స్, కౌంటింగ్ ఫిగర్స్. సో ఇలా మనకి వీటన్నిటి నుంచి ఒక 5 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇందులో మనకి ఖచ్చితంగా నెంబర్స్ నుంచి ఒక 5 క్వశ్చన్స్, నాన్ వెర్బల్ నుంచి ఒక 5 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ మనకి ఈ 2 కాన్సెప్ట్స్ నుంచి మనకి ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ ఇంగ్లీష్లో కూడా మనకి 25 క్వశ్చన్స్. 25 క్వశ్చన్స్లో మనకి గ్రామర్ బేస్ చేసుకొని మనకి ఒక 20 క్వశ్చన్స్ ఇస్తారు. 20 క్వశ్చన్స్ గ్రామర్ అండ్ వొకాబులరీ మీద 20 క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇస్తున్నారు. అవి ఏంటంటే క్లోజ్ టెస్ట్ సంబంధించి ఒక 5 క్వశ్చన్స్ ఇస్తున్నారు. అంటే రీడింగ్ కాంప్రహెన్షనే కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అందులో మనకి సూటబుల్ వర్డ్ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ ఇస్తున్నారు. మిగతావన్నీ గ్రామర్ అండ్ వొకాబులరీ బేస్ చేసుకొని ఒక 20 క్వశ్చన్స్ ఇస్తున్నారు. రైట్ నా నెక్స్ట్ వన్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. సో దీనికి సంబంధించి మనకి 25 క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో మళ్ళీ జీకే అంటే ఏంటి అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దిస్ ఇన్క్లూడ్స్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్, ఎస్పెషల్లీ పర్టైనింగ్ టు స్పోర్ట్స్, హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకనామీ, సైన్స్, జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్సెట్రా. These questions will be such that they do not require a special study of any discipline. అంటే మీనింగ్ ఏంటంటే జీకే అంటే మనకి జనరల్ స్టడీస్ వేరు, జీకే వేరు. జనరల్ స్టడీస్ అంటే ఇన్డెప్త్గా ఉంటుంది సబ్జెక్ట్. సో వాడు అదే చెప్తున్నాడు, డు నాట్ రిక్వైర్ ఎ స్పెషల్ స్టడీ ఆఫ్ ఎనీ డిసిప్లిన్. ఏది పెద్దగా చదవాల్సిన అవసరం లేదు. జనరల్గా అంటే స్టాండర్డ్ జీకే చదువుకుంటే సరిపోతుంది ఈ సబ్జెక్ట్స్లో అని చెప్తున్నారు. అలాగే మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామీలో ప్రైమరీ సెక్టర్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ, అగ్రికల్చర్. అలాగే ప్లానింగ్ కమిషన్ వాజ్ సెట్ ఆఫ్ ఇన్ 1950, జిఎస్టీ స్టోన్స్. అలాగే సైన్స్ విషయాన్ని తీసుకుంటే మనకి లాంగెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ, ఫెరమ్. అలాగే స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ, స్టఫేజ్. సో ఇలా మనకి జనరల్గా అంటే ఏ సబ్జెక్ట్ తీసుకునే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ తీసుకుంటే 1920 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ టేక్ ప్లేస్, ఎక్కడ జరిగింది అన్నాడు, నాగ్పూర్. సో ఇలా మనకి స్టాటిక్ జీకే మీద అంటే స్టాండర్డ్ జీకే మీద క్వశ్చన్స్ ఫామ్ చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి మనకి ఇన్డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ మనకి జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ నుంచి మినిమం మనకి ఒక 5 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇట్ ఇన్క్లూడ్స్ పర్సన్స్, అవర్స్, స్పోర్ట్స్, ఇవన్నీ మనకి కరెంట్ అఫైర్స్ల కిందకి వస్తాయి. ఓకే, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, అండ్ ఇదొక మంచి అవకాశం. ఎందుకంటే మనకి దాదాపుగా 25,000 పోస్టులు జస్ట్ 10th క్వాలిఫికేషన్తోనే ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాబ్ రావడానికి ఒక గుడ్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. కొంచెం సీరియస్ తీసుకుంటే ఒక సిస్టమేటిక్గా మీరు ప్రిపేర్ అవుతే మినిమం 70 to 80 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. నేను చెప్పేది మినిమం, మ్యాక్సిమం కాదు. ఓకే, సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు యావరేజ్గా బీఎస్ఎఫ్కి ఒక 40 మార్క్స్ వస్తే మనకి జాబ్ వచ్చింది. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కొంచెం సీరియస్ తీసుకుంటే అలాగని 40 తీసుకోవడానికి ట్రై చేయకండి. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. అదొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అది ఆల్వేస్ కీప్ ఇన్ ద మైండ్. చాలామంది అక్కడ మిస్టేక్ చేస్తుంటారు. సో నెగిటివ్ మార్క్స్ అంటే 1/4 నెగిటివ్ మార్క్ ఉంది అంటే ఒక క్వశ్చన్కి 0.25 మార్క్స్ డిడక్ట్ చేస్తారు రాంగ్ అవుతాయి. సో అందుకే మనకి ఖచ్చితంగా వచ్చేవి మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రానివి 100% టచ్ చేయొద్దు. ఓకే, సో అందులో అయినా కానీ మీరు ఈజీగా కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవుతే 70 to 80 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఓకే, రైట్.